రైట్ ఇక నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి పండుగకు పట్నం వాసులు పల్లెబాట పట్టడంతో నగరంలో రహదారులు బోసిపోయాయి. దీంతో సిటీలో ఉన్న అతి కొద్ది మంది చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఇళ్లకు త్వరగా చేరుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నగరంలో తగ్గిన ట్రాఫిక్ పై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నగర ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రస్తుతం మీరున్న చోట పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ గోపి. హైదరాబాద్ నగరవాసులు సంక్రాంతికి తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళ్లడంతో హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా ఖాళీగా, రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం అంతా కూడా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. మన ప్రస్తుతం ముఖ్యంగా ఖైరతాబాద్లో ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర ఉన్నో ఇక్కడ పూర్తిగా సిటీలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈ సిగ్నల్ వైపు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ రోజు కూడా వేలాది వాహనాలు కూడా ఇక్కడ నుంచి పోతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో పూర్తిగా రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి కూడా సెక్రటరియట్ వైపు ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిత్యం కూడా ట్రాఫిక్ తో కూడా పూర్తిగా దిగ్బంధం అయిపోయేది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా ఏదైతే సిగ్నల్ వదిలిన 2-3 నిమిషాల వరకు కూడా వెహికల్స్ రన్ అవుతూనే ఉండే, అలాంటిది సిగ్నల్ వదిలిన 10 సెకండ్లలోనే ఈ రోడ్ అంతా క్లియర్ అయిన పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఏదైతే రాజ్భవన్ కు సంబంధించినటువంటి రోడ్డు ఈ రోడ్ నుంచి కోటి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా సికింద్రాబాద్ వైపు పోయే రాజ్భవన్ రోడ్డు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిందని చెప్పొచ్చు. విజువల్స్ లో మనం పూర్తిగా చూసుకోవచ్చు. మరొక వైపు ఏదైతే సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా ఖాళీగా మారడంతో పూర్తిగా పొల్యూషన్ కూడా తగ్గిందంటూ కూడా వాతావరణ నిపుణులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ 3 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ప్రశాంతంగా పొల్యూషన్ లేకపోవడంతో మాస్కులు లేకుండా పనిచేస్తున్నామంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి మరొక 2 రోజుల పాటు ఉంటుంది. సొంతూరుకి వెళ్ళినటువంటి పల్లె ఏదైతే నగరవాసులంతా కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ అంతా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుందంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ట్రాఫిక్ ఎట్లా ఉందనేది కూడా వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా ఉంది సంక్రాంతి పండుగ ప్రజలు ఊళ్ళలోకి వెళ్ళిపోయినందుకు చాలా మటుకు పబ్లిక్ తగ్గిపోయింది. అందుకొరకు ఈరోజు పూర్తి శ్వాస తీసుకుంటూ నౌకరీ చేస్తున్నాం వితౌట్ మాస్క్ తోటి. ఈ విధంగా సిటీ నగరం మొత్తం ఊళ్ళకు వెళ్ళిపోవడం వలన ఇది జరిగింది. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుంది అంటారు? 2 రోజుల వరకు ఉంటుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ చేసుకొని ప్రజలు మళ్ళీ హైదరాబాద్ పట్నం బాట పట్టినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళా 17వ తారీఖు మార్నింగ్ నుండి షురు అవుతుంది. 16వ తారీఖు అంటే రేపు నైట్ నుండే రావడం మొదలవుతుంది. ఇది మనం మొత్తంగా చూసుకుంటే ఏదైతే సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ లేకుండా వెలబెల్లబోతున్న పరిస్థితి కనబడుతుంది. సంక్రాంతి సందర్భంగా మేము పూర్తి శ్వాస తీసుకుంటున్నామంటూ కూడా ట్రాఫిక్ అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి రేపు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. పల్లెకు పోయినటువంటి పట్టణ ప్రజలంతా మళ్ళీ పట్న బాట పట్టే వరకు కూడా ట్రాఫిక్ ఇదే పరిస్థితిలో ఉంటుందంటూ కూడా ట్రాఫిక్ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. గోపి, నాగేంద్ర, థ్యాంక్ యూ.